మున్సిపల్ పర్మిషన్ లేకుండానే అనధికారికంగా కట్టేస్తున్నారు. తాండూరు మల్రెడ్డిపల్లి విలేజ్కు సంబంధించి మున్సిపల్ పరిధిలో 111, 112 సర్వే నంబర్లలో తనకు చెందిన ప్లాట్కు రెండు వైపులా రోడ్డు ఉండగా ఇప్పుడు అట్టి రోడ్డుపై ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఇల్లు కడుతున్నారని, అదేవిధంగా దానికి ఎటువంటి పర్మిషన్స్ లేకపోగా మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించిన దానిని మున్సిపల్ వారు ఆపలేకపోతున్నారని, వారి అశక్తతకు ఇది నిదర్శనమని గడ్డల రవి తెలియజేస్తున్నారు. అయితే ఇట్టి అనధికార కట్టడాన్ని ఆపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్టి అనధికార కట్టడాన్ని ఆపకపోతే మరి మున్సిపల్ వారిపై తాము పై అధికారులకు కంప్లైంట్ చేయబోతున్నామని వారు తెలియజేశారు. ఈ వెంచరు 2000 సంవత్సరంలో కోటం రాజు, మెరియాను శంకరెడ్డి ఇద్దరు కలిసి 2000 లోపల పీరియడ్లో ఈ మల్లెడిపల్లి విలేజ్ కాసిం సాబు, గోరే సాబు అని మొల్లోలది ల్యాండ్. ఇది 111, 112 సర్వే నెంబర్లు కలిపి జాయింట్గా వెంచర్ చేసినారు అప్పట్లో. ఆ రోజులో 2000లో కస్తూరి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు ఇద్దరు 29, 30 నంబర్ గల ప్లాట్లు రోడ్డు 30 నంబర్కు వెస్ట్కు, నార్త్కు రోడ్డు, ఆ రోడ్లని ఉన్నందుకు వాళ్ళు ఆ రోజు ఈ ప్లాట్లు 2 కొనడం జరిగింది. నేను 2020లో వాళ్ళు ఇక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయిన కారణంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ ప్లాట్లు నాకు అమ్మేసి విక్రయించారు. ఆ రోజు కూడా నేను 2 సైడ్లు రోడ్డు, వెస్ట్కు, నార్త్కు 2 సైడ్లు రోడ్లు ఉన్నాయని నేను ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము నిన్న 3-4 రోజుల నుంచి మాకేం తెలుస్తుందంటే, రఘు అనే వ్యక్తి ఈ రోడ్డుకు ప్లాట్ నేను కొన్నా, నేను స్టార్ట్ చేస్తున్నానంటే, నేను గతంలో వాళ్ళకు సమీప బంధువు నాకు అడిగితే అది నేను రోడ్డు ఉన్నది ఈ పైసా ఇది కొనదు, ఎందుకు కొంటారు, ఇది చేయదు అని చెప్పిన. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఈ రోడ్లో వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టినారు. నేను 15వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ గారికి, టీపీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే లేఅవుట్ ప్రకారంగా ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా రోడ్లకు పర్మిషన్ ఇస్తారు, అది మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకొని దీన్ని వెంటనే తక్షణమే ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్టుంటే దాన్ని రద్దు చేసి ఈ ఇంటి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నేను పత్రికా విలేకరులని నేను తెలియజేసుకున్నాను. మీ ప్లాట్ గురించి మనం మాట్లాడుతుంటే మాట్లాడచ్చు, చెప్పు వీళ్ళకు అదే మాట్లాడి వచ్చి నీ ప్లాట్ ఉందా అదే చెప్పుదా ప్లాట్ తీసుకున్నా 5.5 కాదు మన ఇల్లు కట్టుకుని నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇంకా కూడా ఇంకా ప్లాట్లు కొట్టాను చెప్పు, ఏడాది ఇంకా మా డ్రీమ్ ఏడు ఉంటుంది ఇస్తలేదు. ఉన్నది అంటున్నారు కానీ బయటికి ఇస్తలేదు. దాంట్లో మతలబ్ ఏది ఇవ్వకపోవడానికి మతలబే. నాది ముందర కమిషనర్ దగ్గర పెట్టినా ఉందండి, ఏముందా సార్ ఉన్నట్టు చెప్తే న్యాయం చేస్తారు కదా. యాభై 55 మా అక్కది రోడ్ ఉంది, ఇది ఫ్లాట్ ఉంది. అది ఫ్లాట్ పక్కల ఇది రోడ్డుకు ఇల్లు కడుతున్నారు. ఇది ఎట్లా మళ్ళా రేపటికి మాకు కూడా రోడ్డు కావాలి కదా సార్, మాకు కూడా